త్వరలో కనకదాసు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చేసిన మన కుప్పం ముద్దుబిడ్డ మన అందరి ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే వేదిక మీద ఉన్న కురుబ కులస్థ సోదరులకి వేదిక ముందున్న కుటుంబ సభ్యులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా నేను మనస్ఫూర్తిగా ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ కురుబ సంఘం ఏదైతే ఉందో వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే అతి తక్కువ కాలంలో మనం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి విగ్రహం మనకి గిఫ్ట్ చేస్తానన్నప్పుడు అతి తక్కువ కాలంలో ఈ ప్రాంతాన్ని మొత్తం బాగు చేసిన ప్రతి ఒక్క సంఘ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది కనకదాసు విగ్రహం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారని. అప్పటికప్పుడు హడావుడిగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్పారు నాకు కురుబ కులస్తులు కూడా, సార్ 4.5 సంవత్సరం మమ్మల్ని పట్టించుకోలేదు, మీరు ఎప్పుడైతే ప్రెస్లో చెప్పారో చంద్రబాబు నాయుడు గారు కనకదాసు విగ్రహం ఇస్తున్నారని చెప్పనేసి అప్పుడు పిలిచి మమ్మల్ని మీటింగ్ పెట్టారు సార్ అని చెప్పనేసి చెప్పడం జరిగింది. ఆ విగ్రహం ఫలితం కూడా తెలుగుదేశం పార్టీ కృషి అని చెప్పనేసి నేను తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ. అలాగే నిజంగా కురుబ సోదరుల పట్ల జగన్మోహన్ రెడ్డి కానీ ఈ నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ చిత్తశుద్ధి ఉండి ఉంటే ఈ భవనం ఈ విధంగా ఖాళీగా ఉండేది. 80% చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నిధులతో పూర్తి చేసిన భవనం 20% పూర్తి చేయలేని మీరు కురుబ కులస్తుల్ని ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో ఓట్లు అడిగే హక్కు ఉందా అని చెప్పనేసి నేను వైఎస్ఆర్సీపీ నాయకులను కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి కురుబ సోదరులందరూ మన అభ్యున్నతి కోసం చంద్రబాబు నాయుడు గారికి 90% ఓట్లు వేసి మన ఏదైతే సార్కి 1,00,000 ఓట్ల మెజార్టీ లక్ష్యం పెట్టుకున్నామో దాంట్లో కురుబ కులస్తులు ఎక్కువ భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి కమిటీ సభ్యులందరినీ పేరున శిరస్సు వంచి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కనకదాస, జై కురుబ. థ్యాంక్ యూ.